హాయ్ బ్రో. హైడ్ అండ్ సీక్ చూసిన బ్రో, సూపర్ ఉంది బ్రో. అసలు నిజంగా మామూలుగా లేదు. అసలు థ్రిల్లింగ్ టర్నింగ్ పాయింట్స్ అయితే భలే ఉన్నాయి. అసలు మామూలుగా లేదు. ట్విస్ట్ బాగున్నాయి బ్రో. ట్విస్ట్లు అయితే అదిరిపోయినాయి. అసలు మామూలుగా లేదు. సూపర్. మ్యూజిక్ అయితే కింద అదిరిపోయింది అనుకో. అంతే. 5కి 4.5 ఇస్తా బ్రో. హైడ్ అండ్ సీక్ బాగుంది, చాలా బాగుంది. క్రైమ్ జోనర్ సూపర్ ఉంది. డైరెక్షన్ మాత్రం చింపేశాడు, సూపర్. చూడొచ్చు. క్రైమ్ చాలా వచ్చింది, ఇది దానికన్నా ఇది వేరే లెవెల్లో చేశారన్న. బాగుంది, చూడాలనిపిస్తుంది అనమాట. సినిమాలో ఏమొచ్చింది నీకు? అది దాన్ని ఏమంటారు, టెస్ట్లు అంటారు కదా, సస్పెన్స్ లో చాలా థ్రిల్లింగ్ ఉన్నాయి. చూడలే, భయం వేసింది చాలా. చూసాను బ్రో. అసలు హైడ్ అండ్ సీక్ మూవీ బ్రో మైండ్ పోతుంది బ్రో. అంటే ఒక ఎడ్యుకేటెడ్ కంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్ నాకు తెలిసి నేను ఈ టైంలో నేను ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ చూసుకోవాలంటే ఇలాంటి డైరెక్టర్ అంటే ఇంత మూవీ మీద ఇంత నాలెడ్జ్ ఉండి పిన్ టు పిన్ మనకి ఎట్లా ఉంటుందంటే అసలు చెమట్లో పడుతుంది ఆ సస్పెన్స్కి అయితే. సో ఇలాంటి డైరెక్టర్ని ఎంకరేజ్ చేయరు బ్రో. టాలీవుడ్లో ఇలాంటి డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు మంచి మంచి మూవీస్ వస్తుంటాయి. సో నేనైతే 25లో నేను ఎంజాయ్ చేసిన ఫస్ట్ మూవీ బ్రో ఇది. సో చాలా బాగుంది. నేను చాలా మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేశాను చూడమని చెప్పేసి. సో ఎక్సలెంట్ ఉంది. వాళ్ళు ఆహా డౌన్లోడ్ కూడా చేసుకొని కట్టేశారు చూసేదానికి. సో ఆ రేంజ్లో చెప్పాను నేను. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆ క్రైమ్ థ్రిల్లర్ అంటే నేను 10 out of 10 డైరెక్టర్కి ఇస్తా బ్రో. యాక్టర్లు ఏ విధంగా చేశారో అంతకంటే డైరెక్టర్ నాకు డైరెక్షనే కనపడుతుంది మూవీ మొత్తం. ఆ స్క్రీన్ ప్లే అసలు ఎక్సలెంట్ ఉంది. ఆ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ఇంటర్వెల్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్రో. సో చెప్తున్నాను కదా, ఎక్సలెంట్ మూవీ. సో అందరూ చూడండి. థ్యాంక్ యూ. రీసెంట్ గా అయితే హైడ్ అండ్ సీక్ మూవీ చూడడం జరిగింది ఆహాలో. అసలు లాస్ట్ నుండి ఫస్ట్ దాకా అసలు ఎట్లా వెళ్తుందో స్టోరీ అర్థం కాలేదు. కానీ చాలా అంటే థ్రిల్లింగ్ గా, అంటే క్లైమాక్స్ కానీ అసలు విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్లుంది నిజంగా. అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు చూస్తాం, కానీ ఇది చాలా నాకు తెలిసి చాలా అంటే ఇది అంటే అంటే ప్రచారం లేకుండా ఇంత సింపుల్గా అసలు ఏంది అని ఏదో నొక్కడం అనేది ఓపెన్ చేసి చూసా. అసలు లాస్ట్ దాకా చూసా. నిజంగా ఇలాంటి డైరెక్టర్లు ఉన్నారా, ఇంత స్టోరీ ఉన్న డైరెక్టర్లు ఇంకా అంటే ఉన్నారా పేరు లేకుండా అని అనుకున్నా. నిజంగా చాలా బాగుంది భయ్యా. థ్రిల్లింగ్గా ఉంది. అసలు నెక్స్ట్ టైం జరుగుతుంది అసలు క్లైమాక్స్ థ్రిల్లింగ్ కానీ వేరే లెవెల్ ఉంది బ్రో. నిజంగా ఇంకొక అంటే ఒక్కసారి స్టార్ట్ చేస్తే అది ఎప్పుడు అయిపోయేదాకా దాన్ని ఇంట్రెస్ట్గా చూశాను. చాలా బాగుంది. కొద్దిగా హార్ట్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అంటే యూత్కి తగ్గ సినిమా అని అనుకోవచ్చు. చాలా బాగుంది బ్రో. ఆ థ్రిల్లింగ్ కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి. అది కూడా ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే సినిమా ఓవరాల్గా అయితే తోపిట్టు. నాకు తెలిసి తుంబాడు అలాంటి పెద్ద పెద్ద సినిమాల రేంజ్లోకి ఇది పోయింది. తర్వాత దీన్ని థియేటర్లోకి చూడలేదని చెప్పి చాలా మిస్ అయ్యాను. కానీ ఆహాలో వచ్చింది కాబట్టి చాలా బాగుంది బ్రో. అసలు నైట్ 12కి ఇట్లా ఓపెన్ చేసి చూశాను. అసలు ఆ సినిమా అయిపోయేదాకా అసలు అన్నం కూడా తెలియదు అట్లా చూశాను. చాలా బాగుంది బ్రో. నిజంగా చాలా బాగుంది సినిమా. హాయ్ బ్రో. హైడ్ అండ్ సీక్ మూవీ ఎట్లుంది బ్రో? దాని ఏమో దిమ్మ తిరిగింది బ్రో సినిమా హైడ్ అండ్ సీక్. అది ఆ సస్పెన్స్ ఏంది బ్రో? అసలు ఇప్పట్లో సస్పెన్స్ అంత మీ సస్పెన్స్ ఏ రాలేదు తెలుసు. ఆ రేంజ్ సస్పెన్స్ ఆ డైరెక్టర్ అయితే డైరెక్షన్ చేసినారు బ్రో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూర్చుంటే లాస్ట్లో కీ పాయింట్ ఉంది బ్రో సినిమాకి. దాని అమ్మ అర్థంగా సినిమా అసలు అరే ఈడ వీళ్ళను మెంటల్ కొడుతుంది బ్రో సినిమా. అయితే సూపర్ సినిమా బ్రో. అసలు ముందు చాలా వచ్చినాయి కదా కంపేర్ చేసుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది? వాటి మించి హైడ్ అండ్ సీక్ అలా ఉంది సినిమా అది. ఓకే, మూవీ మీద అంతగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం లేవు కదా. అంత ప్రమోషన్ చేయలేదు కానీ బొమ్మ కొట్టినారు బ్రో. బ్లాక్ బస్టర్ బొమ్మ కొట్టినారు బ్రో. ఓకే, సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో దీనికి? 10కి 9.5 ఇచ్చా బ్రో. 9.5. ఎందుకంటే 10 ఇచ్చే మళ్ళీ ఒప్పుకోరు అందరూ.